వచ్చి మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా లీలామాల్లో ఎంజాయ్ చేస్తారని అందరిని కూడా కోరుకుంటున్నాం మే 14th. సో మీకు ఏదైనా ఇది ఉన్నా కూడా మీరు క్వశ్చన్స్ మీరు అడగొచ్చు, నేను దానికి ఏం చేస్తాను. యా సార్ ఎస్ మీరు అన్నట్టు అవును, సినిమా అంతా చాలా లోలో ఉంది, అంతా బిజినెస్ అయిపోయింది, ఏం లేదు సినిమా అంత బిజినెస్ ఎవరు రావటం లేదు అన్నీ చెప్తా ఉన్నారు. కానీ లేదండి, సినిమా అనేది ఎప్పటికీ కూడా ఎప్పుడు డౌన్ కాదు. బట్ ఇట్స్ టఫ్ టైం నౌ కొంచెం, అందుకనే బాగా కొంచెం లోలో ఉంది జనాలు రావటం. కానీ మంచి లగ్జరీ ప్రాపర్టీస్ ఉండి మంచి పనంగా నీట్గా అన్ని బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్స్, సౌండ్ కానీ ప్రొజెక్షన్ కానీ కంఫర్ట్స్ కానీ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారండి సార్. చిన్న ఇంట్లో టీవీలో చూసేదానికన్నా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎవరు మిస్ చేసుకుంటారు సార్. కాకపోతే ఓకే రైట్ మీరు అన్నారు, అది ఒప్పుకుంటాను, అది కొంచెం లో ఫేస్లో ఉంది. బట్ ఇప్పుడు ఇలాంటి ఒక్కసారి లీలా మాల్కి వచ్చిన తర్వాత ఇలా ప్రాపర్టీస్ కానీ చేస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తారని నేను 200% నమ్ముతున్నానండి. ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ కమ్ అండ్ వాచ్. మళ్ళీ మన పాత సినిమా, మళ్ళీ ఆ పాత రోజులన్నీ కూడా ఖచ్చితంగా వెనక్కి వస్తాయి. విల్ ఆల్ ఎంజాయ్ దట్ అండి. యా స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ అండి, ఇప్పుడు 3D అన్నీ కూడా. అండ్ లాస్ట్ టైం కన్నా కూడా లాస్ట్ టైం మన ప్రీవియస్గా లీలామాల్ స్క్రీన్ చాలా కొంచెం చిన్నదిగా ఉండేదనేది నేను చాలా వరకు చూశాను, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఈసారి ఆ ఇది కూడా లేకుండా బిగ్ స్క్రీన్ చేశాము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు చూసి మీరు కూడా అందరూ చూస్తారు, ఇప్పుడు చూసి మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సీటింగ్ కెపాసిటీకి వచ్చినప్పుడు పాత లీలామాల్ 426 సీటింగ్ కెపాసిటీ ఉండేదండి. ఇప్పుడు దాన్ని 216కి తీసుకొచ్చాం, ఎందుకంటే అన్ని రిక్లైనర్స్ చేశాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సింగిల్ స్క్రీన్ అండి విత్ ఆల్ రిక్లైనర్స్. 216 సీట్లు కూడా రిక్లైనర్స్, కింద 100 వచ్చి ఫుల్ ఫ్లాట్ రిక్లైనర్స్, 10 లాంజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 100 సీట్స్ వచ్చి సెమీ రిక్లైనర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఎందుకంటే మనకు ఆ పాత రెట్రో స్టైల్ థియేటర్స్ ఆ లుక్ పోకూడదని, ఆ సింగిల్ స్క్రీన్ అట్మాస్ఫియర్ అలాగే ఉండాలని చెప్పి, సో దానికోసం మేము చాలా కష్టపడ్డాం దీన్ని. ఆ సీట్స్ అన్నీ కూడా దాన్ని కరెక్ట్గా మూవీ ఎక్స్పీరియన్స్ అందరికీ బాగుండేలాగా చేయాలని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు అందరూ మీరు చూస్తారు, చూసి మీరే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను దాని మీద. సార్ టికెట్ ప్రైజెస్ మన అంతా రిక్లైన్ ప్రైస్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 250 ప్లస్ GST 295. ఆల్ అన్ని సీట్స్ ఒకే ప్రైసింగ్ అండి, 295. ఫస్ట్ కింద గోల్డ్ క్లాస్ ఉంటుంది, బాల్కనీ వచ్చి అప్పర్ లాబీ అండి. సో అన్నీ కూడా 295 అండి, 295. అండ్ మోర్ ఓవర్ పార్కింగ్ ఇష్యూ అని చెప్పని అనుకుంటున్నారు చాలామంది. పార్కింగ్ ఏం ఇష్యూ లేదండి, ఇప్పుడు ఉన్న ఈ కెపాసిటీకి చాలా సరిపోతుందండి. 20 to 25 కార్స్ పడతాయి అండ్ 100 బైక్స్ పడతాయి. సో మన కెపాసిటీ తక్కువ కాబట్టి కార్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మేము ఫ్యూచర్లో రెస్టారెంట్ కూడా ప్లాన్ ఉంది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు మనం ఈ పెద్ద సినిమాలు వస్తే చూసుకొని తర్వాత రెస్టారెంట్ అనేది ప్లాన్ చేస్తామని రెస్టారెంట్ హోల్డ్ పెట్టాము. ఒకవేళ మాకు పార్కింగ్ సరిపోకపోతే మేము ఆల్రెడీ వెనకాల లాస్ట్లో రొటేటింగ్ పార్కింగ్ మిషన్ స్లాట్ పెట్టాలని కూడా చూస్తున్నాము. అది కూడా వచ్చిందంటే 15 to 20 కార్స్, అది టోటల్గా 40 to 45 కార్స్. అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. యా సార్ ఇది ఆల్మోస్ట్ మనం 1.5 year అయింది లీలామాల్ క్లోజ్ అయ్యి. అంతా ఈ రెనోవేషన్స్ మల్టిపుల్, అంటే శ్రీనివాస్ రెడ్డి గారికి మల్టిపుల్ ఐడియాస్ అందరు ఇచ్చారు. మాల్ అది కడదాము, అట్లా ఇచ్చేద్దాము, కొంచెం కింద షాపింగ్ మాల్ అలా చేసేద్దామని. కాకపోతే ఏంటంటే ఇంకా లేదు, అన్నగారు వచ్చి మళ్ళీ దాన్ని ఖచ్చితంగా సినిమా హాల్లో చేయాలి. ఎందుకంటే మన నెల్లూరు జనాలకి అందరికి కూడా బాగా దగ్గరైంది, సినిమా ద్వారా బాగా ఇదై ఉన్నాము. సో ఆ ఇదితో సో ఆ లెగసీని అట్లాగే కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళకి ఆ థియేటర్ని మళ్ళీ థియేటర్ అనే ఫిక్స్ అయ్యి థియేటరే చేశాము. సో సార్ ఉంటుంది సార్. ఇదైతే సార్ ఈ ప్రాపర్టీని మనం దాంట్లో ఏదో మనం ప్రాఫిట్స్ తీయాలని కాదు సార్. ఇది నెల్లూరు జనాలకు మనం ఉన్న ఇష్టంతో చేసిన ప్రాపర్టీ సార్. ఇది చాలా ఇష్టంతో చేసుకున్నాం సార్. ప్రతి చిన్న పార్ట్ కూడా చాలా మీ డీటెయిలింగ్ మీరు చూశారు, ఎంత కష్టపడ్డాము ఏందని అనేది అవుట్పుట్. ఇది ఇష్టంతో చేసిన థియేటర్ అండి. దీన్ని ఏదో మేము ప్రాఫిట్స్ చేసుకొని చేసింది కాదు. ఎందుకంటే సింపుల్ థింగ్, అందరూ వచ్చి చూసిన తర్వాత ఈ ప్రాపర్టీ 216 సీట్లకి ఎలాగో రాదు, అది అందరికీ తెలిసిందే. దాని గురించి కాదు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాగుంటే వాళ్ళు నెల్లూరు ప్రజలకి ఇవ్వాలని దాంతో ఇష్టంతో చేసుకున్నారండి. ఇది రాఘవబాబు గారు కానీ మావంటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ. ఇది యా సినిమాలు అనేది రేపు May 14th సూర్య సినిమాతో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో చిన్న సినిమాలతో అయినా ఓపెన్ చేస్తే అందరూ వచ్చి థియేటర్ని ఎంజాయ్ చేస్తారు. పెద్ద సినిమా పెద్దతో చేయమన్నారు అందరూ, కాదని 14th ఓపెన్ చేసేద్దాం, అందరూ వచ్చి చూసి థియేటర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. సో అందుకని పెద్ద సినిమాకి వచ్చినప్పుడు ఇక నార్మల్గా అయిపోద్ది. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి అందరికీ దొరుకుతుంది. అందరూ వచ్చి ఫాస్ట్గా ఈ 20 days హ్యాపీగా థియేటర్ని ఎంజాయ్ చేస్తారు, చూస్తారు. తర్వాత ఇంకా పెద్ద సినిమా పెద్దతో అగైన్ స్టార్ట్.
డైలీ 4 షోస్ ఉంటాయండి. 5 షోస్ కూడా మనం వేసుకోవచ్చు, మనకు పర్మిషన్ ఉంది. సో మనకు సినిమాలు వచ్చేదాన్ని బట్టి మనం చూసుకొని, చిన్న మూవీస్ వచ్చినాయి, పెద్ద మూవీస్ వచ్చినాయి అంటే 4 ఉంటుంది, పెద్ద రిలీజెస్ అప్పుడు 5 పడతాయి. నార్మల్ చిన్న మూవీస్ వచ్చినాయి అప్పుడు కూడా మేము డైలీ 5 షోస్ కూడా వేయడానికి మేము ఇది చేస్తాం. అండ్ మోర్ ఓవర్ తెలుగు సినిమాలే కాదండి, పాత సినిమా లీలమాల్ ఫేమస్ ఇంగ్లీష్ సినిమాలకి వాటికి హిందీకి కూడా అవి కూడా షోస్ పరంగా ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ మల్టీప్లెక్స్. సో షోస్ వారీగా అన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఆల్ అన్ని లాంగ్వేజెస్ కూడా మేము స్క్రీన్ చేస్తామండి. మల్టీప్లెక్స్లో ఉన్న ఈ రోజుల్లో పూర్వకాలం లాగే సార్ మల్టీప్లెక్స్ 100% మీరు మల్టీప్లెక్స్ ఉన్నప్పుడు మల్టీప్లెక్సెస్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు థియేటర్ చూశారు, మల్టీప్లెక్స్ కన్నా మంది బాగుందా మల్టీప్లెక్స్లు బాగున్నాయో మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఏమి దీని విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సో నాకు తెలిసి ఇది నెల్లూరుకి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ బై మొగంట ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను సార్. ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ ఎక్స్పీరియన్స్. ఏ మల్టీప్లెక్స్లోనే కాదు సార్, మల్టీప్లెక్స్ కన్నా టాప్ నాచ్ బెస్టే ఉంటాం.